ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాని గారు, మీరు వస్తున్నారని మేమేంటంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులను అడిగాం. ఆస్క్ నాని అని అడిగానే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చాలా మంది పంపించారు. అందులోంచి బాగా క్రేజీగా ఉండేవి, మన స్టైల్లో సెట్ అయ్యేవి, ఆ వాటిని మాత్రం ఏరి కోరి తెచ్చాం. అలా ఫిక్స్ అయ్యవా ఈ రోజు? డన్. చాలా సింపుల్, చాలా ఈజీ ఉంటాయి. ఇంట్లో మీరు వంట చేసి ఎవరు భయపడకుండా తినగలిగే ఐటమ్ ఏంటి? నమ్మకం లేక ఈ రోజు దాకా నేనేం చేయలేదు. బట్ ఒకవేళ చేయాల్సి వస్తే పీనట్స్ ని బాయిల్ చేయటం. అంత పెద్ద వంట మీరు ఒక్కళ్ళే చేసేస్తారా? ఎప్పుడైనా అలిగితే ఇంట్లో వాళ్ళు అంటే మీ బెటర్ హాఫ్ ఆవిడ కనుక అలిగితే ఆవిడ బుజ్జగించడానికి మీరు ఏం చేస్తారు? నువ్వు ఇది జెన్యూన్ గా క్వశ్చన్ అడుగుతున్నావా? జెన్యూన్ సార్. నెక్స్ట్ ఇయర్ నీ పెళ్ళని రూమర్స్ వచ్చినాయి, అందుకని నాకు 10 ఏళ్ళగా వస్తాయి సార్ రూమర్లు. కానీ ఈ రూమర్ చాలా పకడ్బందీగా చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి వచ్చింది. దాని గురించి ఇది ప్రిపరేషన్ అని నాకు డౌట్ వస్తుంది అంతే. ఏమండోయ్ నాని గారు, చెప్పండి, కంగ్రాచులేషన్ చెప్పండి, అందరు క్లాప్స్ కొట్టండి. ఏంటి పెళ్లి ఫిక్స్ అయింది ప్రదీప్కి. అమ్మాయి పేరు కూడా చెప్పానా? చెప్పండి సార్, చెప్పండి. లేదు, నా క్లాస్మేట్, ఇన్నేళ్ల నుంచి తెలుసు, అంత ద్రోహం చేయలేను. సో ప్రస్తుతానికి ఒక చిన్న లీక్ ఇచ్చాను, ఒకటి దాచి పెడుతున్నాను. ఎవరు చెప్పినా పర్లేదు అయ్యా, మీరు చెప్పితే జనాలు నిజంగా. నేను అసలు ఈ టెలికాస్ట్ అయ్యే వరకు కూడా ఆగలేకపోతున్నా. నాకు తెలిసిన 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఫోన్ చేయొచ్చా? మలయాళంలో అంటే కేరళలో అమ్మాయిలందరూ మిమ్మల్ని బావా అని పిలుచుకుంటారంట. ఓ అలా స్కెచ్. ఎందుకో ఈ క్వశ్చన్లన్నీ బయట కాదు, ఇది ప్రదీప్ పేరు రాస్తాడేమో నా డౌట్ గా ఉంది. నేను ఎలా రాస్తానండి అసలు చూడండి, నేనేమో రాసుకొస్తాను అలాగా? సరే, నేను ఈ షో అయ్యి బయటికి వెళ్ళిన వెంటనే ట్విట్టర్ లో ఆ అమ్మాయి పేరు ట్వీట్ చేస్తున్నాను నేను, అంతే, ఫిక్స్, అంతే. కాదురా, ఇవాళ ఫినాలే అన్నారు సార్. నా ఫినాలే చేస్తున్నట్టున్నారు. మేడం జీ, మీకోసం కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. చెప్పు. ఎప్పుడైనా ఎవరైనా అంటే ఆబ్వియస్లీ జరిగి ఉంటుంది, బట్ ఓల్డ్ స్టైల్లో ఎప్పుడైనా మీకు లవ్ లెటర్స్ రాసివ్వడం కానీ, డైరెక్ట్ గా వచ్చి లవ్ లెటర్ ఇవ్వడం కానీ, పోనీ మీరు లవ్ లెటర్ రాయడం కానీ జరిగిందా? లవ్ లెటర్స్ आए हैं. ఆడియన్స్ శేఖర్ మాస్టర్ కొన్ని క్వశ్చన్లు పంపించారు. మీకు పెళ్ళయింది కదా, ఎందుకు ఇవన్నీ? మీ రెండవ ప్రశ్న, మొన్న రాత్రి మిమ్మల్ని అక్కడ చూశాను, అక్కడ మీకేం పని? నువ్వెందుకు అక్కడికి వచ్చావు? ఆడియన్స్ అండి, వాడేవో చూసాను చెప్తున్నారు. వాడేదో పొరపాటున వచ్చారు, అసలు అక్కడ మీకేం పని? నేను పొరపాటుగానే వెళ్ళాను అక్కడికి. కాదు, ఆడు క్వశ్చన్ రాశాడా, నీకేం ఉత్తరం రాశాడా? మూడో ప్రశ్న, మీరు అప్పుడప్పుడు ఫారెన్ షూటింగ్లకి వెళ్తారు కదా, మరి అక్కడ అని ఆపాడు. మన ఇండియన్ ఫుడ్ దొరికింది కదా, అందుకని. అక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుద్దా అన్నది ఉద్దేశం, దొరుకుద్ది అని మాస్టర్ అండి. కానీ ఆయన ఫారెన్ ఫుడ్ తింటాడని నా చిన్న డౌట్. అది మీరు శేఖర్ మాస్టర్ అడగమన్న క్వశ్చన్లకి ఆడియన్స్ మీకు ఆన్సర్స్ దొరికాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.